రీసెంట్‌గా విశాల్ గారిని ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. ఆయన ఏమన్నారంటే, ఒకప్పుడు వరలక్ష్మి శరత్‌కుమార్ గారు ఇప్పుడు ఇక్కడ సూపర్ స్టార్ రేంజ్ ఉన్నారు. ఆయన హోదాలో ఉంది. రీసెంట్‌గా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు కదా! యాస్ యువర్ ఫ్రెండ్ వాట్ యువర్ కామెంట్ అంటే ఆయన ఏం చెప్పారంటే, అప్పట్లో మాట్లాడుకునేవాళ్ళం మేము. అడిగేవారంట మీరు ఆయన్ని అది నిజమో కాదో తెలీదు నాకు చెప్తున్నా. ఇప్పుడు మనకి ఒక స్టార్డమ్ అనేది ఎప్పుడొస్తది? మనకు కూడా ఒక మంచి మంచి క్యారెక్టర్స్ మనం అనుకున్న క్యారెక్టర్స్ చేయగలిగే రోజు ఎప్పుడొస్తదని, ఇప్పుడు ఆమెకొచ్చింది తెలుగులో సూపర్ స్టార్‌లా ఉంది కదా! ఐ యామ్ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పేసి అన్నారు. మాట్లాడేవారా? అప్పట్లో ఉండేదా మీకది? ఆ టైంలో ఆఫ్‌కోర్స్ మన టాలెంట్ ఎక్కడ వచ్చి మన టాలెంట్ బయట రాలేదంటే ఖచ్చితంగా ఫీలింగ్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మనకు తెలుసు మన లోపల టాలెంట్ ఉంది. బట్ ఆ టాలెంట్‌ని వాడేకి ఎవరు రాలేదు. అప్పుడు వచ్చింది మా తెలుగు సినిమా. నాకు చాలా ఇంటర్వ్యూ ఆల్రెడీ చెప్పాను. తెలుగు సినిమా లైక్ మై సెకండ్ లైఫ్ లాగా నాకు ఇచ్చింది. సో ఆ విధంలో వచ్చి ఆఫ్‌కోర్స్ ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ దట్ ఐ యామ్ ఏబుల్ టు డూ దిస్. బట్ ఫస్ట్ సినిమా అయితే విశాల్ గారితో చేసిన పందెంకోడే కదా! మీకు అంటే నెగెటివ్ క్యారెక్టర్ అదే అదీను సర్కార్ ఒకేసారి వచ్చినా కూడా ఫస్ట్ ఒక మేక్ ఓవర్ ఇచ్చిందయితే అది కదా! అప్పుడు ఆ టైంలో. ఐ థింక్ సో. నెగెటివ్‌గా విక్రవేద చేశాను. దాని తర్వాత సర్కారు, దాని తర్వాత సన్కోడి. ఇప్పుడు మీరు అంతకుముందు హీరోయిన్ కింద చేసినప్పుడు ఏంటంటే రొమాన్స్ డ్యూయెట్స్ ఎన్ని ఉంటాయి నవ్వుకుంటూ ఉంటాము. తర్వాత అదే మళ్ళీ హీరోని వచ్చి ఫేస్ చేసి పవర్ఫుల్‌గా డైలాగ్స్ చెప్పాలంటే ఎలా అనిపిస్తది ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు? ఇట్స్ యాక్చువల్లీ ఒక హై కదా! బికాజ్ ప్రతి సినిమాలో వచ్చి మీరు ఇప్పుడు వాళ్ళు అంటే ఒక డైరెక్టర్ వచ్చి ఒక అమ్మాయిని నిలబెడుతున్నారు. ఒక హీరో జతలో అంటే ఒక అంత పవర్ రావాలంటే ఇట్స్ ఖచ్చితంగా ఒక కాంపిటీటివ్‌గా ఒక హైగా ఉంటుంది కదా! యెస్. యెస్. తప్పు మాటలు కాదు. బట్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. అంటే ఆ పవర్ మేము హోల్డ్ చేసేకైతుంది. అందుకే మన ఆ రోల్ ఇస్తున్నారు. అవునవును. సో దట్ ఈస్ డెఫినెట్లీ నాకు లోపల ఉన్న కాంపిటీషన్ నాకే పెరుగుతుంది. మేము ఇంకా బెటర్ చేయాలి అని ప్రతి రోల్ చేసేటప్పుడు నాకు ఆ ఫీలింగ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలని మీరు కొట్టే సీన్‌లో నరికే సీన్‌లు ఉంటాయి కదా! సో స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని మీరు? ఫనీ థింగ్ వచ్చి నేను మానిటర్ పక్కన వెళ్ళలేదు. మానిటర్ కదా! నేను జనరల్ గా సినిమా చూసేది నేను సినిమాలోనే చూసాను యాక్చువల్‌గా. అదే ఫైనల్ కాపీ. అదే ఫైనల్ కాపీ లేదంటే థియేటర్‌లో అది వెళ్ళిపోతుందండి. అది ఏంటో తెలియదు. అది పెద్దగా నేను అట్లా అంటే ఏదైనా బెటర్ గా చేయాల్సిందా నాకు థాట్ వస్తుంది. నేను చూస్తాను, ప్రతిసారి చూస్తాను. ఎందుకంటే ఒక బెటర్ గా ఏదైనా చేయాల్సిందా, ఓకే బెటర్ అంటే నెక్స్ట్ సినిమాలు చూసుకుంటాము అని చెప్పేసి మేము కరెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు నా టీమ్ తో పాటు వెళ్తే ఓకే మేకప్ ఇది బెటర్ గా ఉండొచ్చా, హెయిర్ బెటర్ గా ఉండొచ్చా, కాస్ట్యూమ్ ఇది అప్పుడు వరకే చూసి అది మాత్రమే చూసాను. అంటే పర్ఫార్మెన్స్ అనేది తర్వాత చూసేది. అది ఏది మనం బెటర్ చేసుకోవచ్చు నెక్స్ట్ సినిమాలో. అదే మేము మెయిన్ గా చూసేది. బట్ ఇక్కడేమో థియేటర్లు అరిచేస్తుంటారు, జనాలు గగ్గోలు పెట్టేస్తుంటారు, వాళ్ళు ఓరు ఓరు అది అంటారు, వరలక్ష్మి అంటారు, వీళ్ళు వేస్తుంటారు. ఇట్స్ రియల్ హై అండి నిజంగా వచ్చి. ఎందుకు నేను పెద్దగా నా తల మీద తీసుకోవాలంటే సినిమా ఇండస్ట్రీ ఇస్ వెరీ ట్రిక్కీ కాదు, ఒక టైం ఇండస్ట్రీ. సమ్ టైమ్స్ మిమ్మల్ని ఇట్లు పట్టుకుంటారు, సమ్ టైమ్స్ కింద తిప్పేస్తారు. సో నేనేం చూద్దాంటే నేను ఇట్లు పోతే ఇది కూడా మనం ఎఫెక్ట్ అయ్యలేదు, అది కూడా మనం ఎఫెక్ట్ అయ్యలేదు. లవ్ ఇస్తే వాళ్ళ కోసం ఇంకా చేయాలని ఫీల్ అవుతుంది, ఫ్లాప్ ఇస్తే మేము ఇంకా బెటర్ గా చేయాలని అనిపిస్తుంది. సో ఇట్స్ సేమ్ థింగ్. సో మనతో పాటు స్ట్రేట్ గా యూ డూ యువర్ వర్క్, వాట్ గాడ్ ఇస్ టు గివ్ us ఇట్ విల్ హ్యాపెన్. అయితే ఇప్పుడు ఇంతసేపు ఇది మాట్లాడిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. మిమ్మల్ని ఒక బుక్ కానీ, ఒక మనిషి కానీ, ఒక వీడియో కానీ ఏదో ఇన్స్పైర్ చేసింది సంథింగ్. నో సార్, మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్. కాదు అంటే ఇంత రావాలి ఒక మనిషిలో నుంచి బయటికి, అలాంటి ఒక టిపికల్ మెంటాలిటీ అనేది రావాలంటే, ఎందుకంటే ప్రతి మనిషికి ఎవడన్నా ఒక నలుగురు వచ్చి పొగిడితేనే ఒక హైలో ఉంటాం. ఎవడన్నా వచ్చి ఇద్దరు తిడితే నిజమా అనిపిస్తుంది కదా! బట్ మీరు అన్నట్టు అలా మధ్యలో వెళ్ళిపోవాలంటే అది కుదరదు. అది అంత ఆర్డినరీగా వచ్చేది కాదు అది. మీకు ఏదో మొత్తానికి ఏదో ఒక స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ అయితే ఇట్స్ మై లైఫ్.